ఈరోజు మీ ద్వారా నేను బద్వేలు పట్టణ మరియు గ్రామీణ మండలానికి సంబంధించిన భక్తులకు తెలియజేయడం ఏమనగా ఈ మనకు త్వరలో రాబోయే వినాయక చవితి పండుగ తదుపరి రాబోయే ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువ వాడేదానికి కోరుకుంటున్నారు గతంలో. కానీ నేను ఒక బద్వేలు తహసీల్దారు మరియు మండల మేజిస్ట్రేట్గా ప్రజలకు భక్తులకు మీ ద్వారా ముఖ్యంగా తెలియజేయాలనుకున్నది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా బంక మట్టితో చేసినటువంటి వినాయక స్వామి విగ్రహాలు వాడితే తదుపరి మనం నిమజ్జనం చేసేటప్పుడు కూడా వాటిని మన చెరువుల్లోనూ నదుల్లోనూ వేసినప్పుడు అవి భూమిలోకి ఇంకి అడుగు భాగానికి చేరి ఎటువంటి మానవులకు కానీ ఈ జలచరాలకు కానీ ఎటువంటి హాని లేకుండా పర్యావరణానికి సమతుల్యానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎత్తు బొమ్మైనా కూడా మనం మట్టితో చేస్తే చాలా అందంగా ఉంటుంది, మనకు న్యాచురల్గా కూడా ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరూ పోటీపడి రంగులు వేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయకుండా మనం భగవంతుని భక్తితో పారవశ్యం కావాలంటే మనము న్యాచురల్గా ప్రాచీన నాగరికతను అమలు చేసి దాన్ని ఫాలో కావాలని చెప్పి మీ ద్వారా నేను మన బద్వేలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలను భక్తులను కోరుకుంటున్నాను.